ముఖ్యంగా ఒక నిమిషం అండి 1 మినిట్ అండి. ఎస్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టే కొంతమంది కాపు పెద్దలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇందాక రఫీ గారు చెప్తున్నారు మా డోర్లన్నీ తెరుచుకొని ఉన్నాయి, చాలామంది వైసీపీ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు మీ పార్టీ? ఖచ్చితంగా సార్, తెలుగుదేశం పార్టీ డోర్లన్నీ తెచ్చుకుంటే ముందు వాళ్ళ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టమని చెప్పండి. వాళ్ళు 175 నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చెప్పడానికి పోటీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయ చిత్రోత్తరం చూసి వీళ్ళు తట్టుకోలేక ఊపిరాడక ఈ రోజు కాంగ్రెస్ లేకపోతే జనసేనలో బీజేపీలో రాండి కలిసి రండి, మనం జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇది చరిత్ర నిర్ణయం అని చెప్పేసి ఒక పసలైన మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఆ పార్టీకి ఊపిరొస్తుందని చెప్పేసి వీళ్ళు భుజాలు జల్లుకుంటున్నారు. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ఏదైతే రాష్ట్రం అంతా తిరిగి సమస్యలు తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తానంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంతేగాని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జలసత్తా లేక తెలుగుదేశం పార్టీ మొత్తం మార్జిన్కి పంపించేసిన పరిస్థితి ఆ రోజు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే ఉంది. షర్మిలమ్మ గారు వచ్చి ఏం కాపాడతారో చూద్దాం. ఈ రోజు రాష్ట్రానికి 2 రకాలుగా అన్యాయం చేసిన అదే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కూడా రాబోతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆయన రాయకుండా అడ్డుపడుతూ వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు 4-5 పార్టీలతో కలిసి రావడం సింగిల్ పార్టీ 175 to 175 వై నీడ్ జగన్ ఏ పేరు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలకి ఈ రోజు పేద ప్రజల పక్కన నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షాన్ని ఎదుర్కొని మళ్ళీ 175 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. కానీ మీరు ఇందాక సమాధానం చెప్పలేదు వేణుగోపాల్ గారు, ఇందాక అడిగిన సమాధానం చెప్పలేదు. మనకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి చేశారు. అక్కడే మీరు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే జగన్ గారు ఖర్చుతో సన్నిహితుడు, జగన్ గారు ఫ్యామిలీ మెంబరు, ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల వెంకటకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, షర్మిల గారితో నడుస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గట్టి నమ్మకం ఎంతుందో, ఎంత వీళ్ళు డ్యామేజ్ అవుతున్నారో మీరు అక్కడ తెలుసుకోండి. మీరు ఇంకా ఎంతమంది అండి, 30 మంది ఎమ్మెల్యేలు వస్తారు చూడండి. 30 మంది ఇదే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అయ్యి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా నడవకపోతే అప్పుడు చెప్పండి. వీళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, వీళ్ళు షేక్ అవుతున్నారు, షివర్ అవుతున్నారు. వీళ్ళకి అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుత్తేజంతో 2024లో ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని ప్రజలు గాడిదలు కాస్తా ఉంది. 10 ఏళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మీరంతా గాడిదలు కాస్తా ఉన్నారా? 10 ఏళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంటే ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఇందాక నేను అడిగినాక సమాధానం చెప్పలేదు. ఒక నిమిషం అండి నారాయణ గారు. ఒకటి అంటే చాలామంది ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఒకవేళ టీడీపీ కావాలనుకుంటే కలిసిపోతామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజల్లో చాలా మార్పు వచ్చింది అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇందాక నేను